వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు ఉదయం నుంచి కూడా ఆవిడ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొన్ని ఆధారాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అనేది తెలుస్తుంది. అయితే ఇప్పుడే వాళ్ళు అందజేస్తున్నటువంటి ప్రకటన ఏంటి అంటే, ఇది గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించినటువంటి విచారణ కాదు. ఇది వేరే విచారణ. దాదాపు ఎన్నికలకి సంబంధించి రాజస్థాన్‌లోనో వేరే చోట ఎన్నికలకి సంబంధించి పంజాబ్‌లో ఎన్నికలకి ₹100,00,00,000 ఈవిడే సర్దారు. మనీ లాండరింగ్ అనేది చేయించారు. దాని వెనకాల ఉన్నటువంటి సూత్రధారి అని చెప్పి ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చెప్తున్నటువంటి విషయం బాగా సంచలనం అవుతోంది. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ సిండికేట్ అనేటువంటిది, సౌత్ గ్రూప్ అనేటువంటి దాంట్లో కీలకంగా కవిత ఉన్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పటివరకు ఆ కేసుకి సంబంధించి వివరాలు పూర్తిగా చూడడం అయింది. అయితే ఇప్పుడు సరికొత్తగా ఎన్నికల్లో డబ్బులు కూడా సమకూర్చారు. మనీ లాండరింగ్ అనేది కూడా పాల్పడ్డారు అనేది ఈడీ వాళ్ళ అభియోగం. ఇప్పుడే అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఉదయం నుంచి కూడా నేతలతోటి మంతనాలు చేస్తున్నారు. ఈ ఈడీ సోదాల నేపథ్యంలో ఉదయం నుంచి కూడా అరెస్ట్ అవుతారా లేదా అన్నటువంటి ఒక సందిగ్ధత అయితే కల్వకుంట్ల ఫ్యామిలీలో నడుస్తోంది. బీఆర్ఎస్ వర్గాల్లో నడుస్తోంది. అయితే బీఆర్ఎస్ వర్గాలు కేవలం ఇప్పుడు ఎన్నికలకు కూడా రావడానికి ఒక్కరోజు ముందు ఈ అరెస్ట్ ఏంటి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇన్నాళ్ల పాటు అరెస్ట్ కాకపోవడానికి గల కారణాలేంటనేది అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రముఖంగా ఆవిడ పేరు వినిపిస్తుంది. వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్, బీజేపీ మధ్యలో ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో దాని ద్వారానే ఆవిడ తప్పించుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు కొత్తగా పొడుస్తున్నటువంటి పొత్తులు గావచ్చు, మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు కావచ్చు, బీఆర్ఎస్‌ని బీజేపీ నుంచి దూరం జేశాయి. దాంతోటే ఆ దూరం ద్వారా ఇప్పుడు ఈ అరెస్ట్‌లు ఇవన్నీ సాధ్యపడ్డాయనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. సో, ఈడీ అధికారులైతే తీసుకున్నారు. దీని తర్వాత ఇక మిగతా వాళ్ళైతే కేటీఆర్ గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు వేసినటువంటి ట్వీట్‌ని బాగా వైరల్ చేస్తున్నారు. థరోలీ ఎంజాయ్డ్ ద టెర్రిఫిక్ షో ఆఫ్ నథింగ్ మేక్స్ సెన్స్ బై వరుణ్ గ్రోవర్ యెస్టర్‌డే ఇన్ హైదరాబాద్. హావెంట్ లాఫ్డ్ సో మచ్ ఎ లాంగ్ టైమ్. మై కాంప్లిమెంట్స్ బ్రదర్ ఆన్ ద బ్రిలియంట్ పెర్ఫార్మన్స్ అనేటువంటి ట్వీట్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగిన ఒక్క నిమిషంలోనే ఆయన ఆ రోజు చేయడం జరిగింది. ఇప్పుడు కవిత అరెస్ట్‌కి సంబంధించి ఈడీ నోటీసులు ఆల్రెడీ సర్వ్ చేశారు. అదుపులోకి తీసుకుంటున్నామని సో, ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ ట్వీట్‌ని వైరల్ జేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఇదంతా రాజకీయ కక్షల్లో భాగంగానే జరుగుతున్నటువంటిది అని జెప్పి, వాళ్ళు గూడా సోషల్ మీడియాలో ప్రచారం అయితే బాగా చేసుకుంటూ వస్తున్నారు. కేవలం మోడీ గారు నియంతృత్వంగానే ఇదంతా చేయిస్తున్నారు. ఎన్నికల్లో టఫ్ ఫైట్ అనేది ఉంటుంది. కేసీఆర్ వర్సెస్ బీజేపీ వీళ్ళ మధ్యలోనే ఉంటుంది. మధ్యలో కాంగ్రెస్ ఏం లేదు అన్నట్టుగా వాళ్ళ అభిప్రాయాలనేవి నడిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ భారతీయ రాష్ట్ర సమితికి ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్పక తప్పదు. మరి ఈ అరెస్ట్ తర్వాత ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించినటువంటి వివరాలు కూడా బయటికి వస్తాయా? దాంట్లో కూడా కేస్ అనేది విచారణ సాగుతుందా? అనేది వేచి చూడాలి. అయితే ఉదయం నుంచి కూడా కవిత ఇంట్లోనే ఉన్నటువంటి ఈడీ అధికారులు, ఇన్‌కమ్ టాక్స్ అధికారులు పూర్తిగా సోదాలు చేసిన తర్వాతే నిర్ధారణకు వచ్చారని జరిగినట్టుగా, దాని తర్వాతే ఈ అరెస్ట్ నోటీసులు ఇచ్చారని కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో ఇది ఖచ్చితంగా ఇంకొక సంచలనం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పక తప్పదు. మరి కేసీఆర్ అండ్ కేటీఆర్, బీఆర్ఎస్ వర్గాలు దీని మీద ఏ విధంగా స్పందిస్తారో అనేది ముందు చూడాల్సిందే. సో, ఇది ఇప్పుడున్నటువంటి బ్రేకింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.